హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టీఐఎఫ్ఆర్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ నుండి మనకి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్ కోసం మనం ఒకసారి ఈ వీడియోలో అయితే చూడడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్లో ఐటీఐ వాళ్ళకి కూడా పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో మీరు ఈ వీడియో అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే మీకు ఈ నోటిఫికేషన్ మీద మీకు ఒక ఐడియా అయితే రావడం జరుగుతుంది. ముందుగా మనం చూసుకుంటే టీఐఎఫ్ఆర్ ముంబై నుండి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసరికి 2025/14. సో ఇక్కడ మన పోస్టులు మనం చూసుకుంటే సైంటిఫిక్ ఆఫీసర్కి ఒక పోస్టు, అలాగే అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ బి ఒక పోస్టు, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ ఏ యూఆర్కి ఒక పోస్టు, అలాగే క్లర్క్ మనం చూసుకుంటే యూఆర్కి 3 పోస్టులు, అలాగే ఇక్కడ 7th క్లర్క్ మనం చూసుకుంటే ఓబీసీలో 2 పోస్టులు, అలాగే లైబ్రరీ అసిస్టెంట్ చూసుకుంటే మనకి యూఆర్కి ఒక పోస్టు, అలాగే సీరియల్ నెంబర్ 9లో చూసుకుంటే లైబ్రరీ అసిస్టెంట్కి యూఆర్కి ఒక పోస్టు, అలాగే సీరియల్ నెంబర్ 10 మనం చూసుకుంటే లైబ్రరీ అసిస్టెంట్ ఓబీసీకి ఒక పోస్టు, అలాగే సీరియల్ నెంబర్ 11లో మనం చూసుకుంటే లైబ్రరీ అసిస్టెంట్ ఈడబ్ల్యూఎస్కి ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ మనకు వర్క్ అసిస్టెంట్, టెక్నికల్ పెయింటరు, ఫిటరు, మ్యాషను, ఆక్సిలరీ నుంచి కూడా మనకి ఒక్కొక్క పోస్ట్కి వేకెన్సీ అయితే రావడం జరిగింది. అలాగే సెక్యూరిటీ గార్డ్కి 2 పోస్టులు, ప్రాజెక్ట్ సైంటిఫిక్ ఆఫీసర్ సి వచ్చేసరికి ఒక పోస్టు, అలాగే ప్రాజెక్ట్ లైబ్రరీ అసిస్టెంట్ ఫిటర్కి వచ్చేసరికి 2 పోస్టులకి టోటల్ వేకెన్సీ అయితే మనకి రావడం జరిగింది. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోగలరు, సీరియల్ నెంబర్ ఏదైతే 1 నుంచి సీరియల్ నెంబర్ 16 వరకు మీకు ఇక్కడ శాలరీ కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మీకు వచ్చిన పే లెవెల్, అలాగే మీ టోటల్ మంత్లీ శాలరీ కూడా వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది కూడా మీరు ఇక్కడ గమనించగలరు. సో మెయిన్ టాపిక్స్ మాత్రమే నేను ఈ వీడియోలో అయితే మీకు కవర్ చేయడం జరుగుతుంది. సైంటిఫిక్ ఆఫీసర్ బికి వచ్చేసరికి ఒక పోస్ట్, జనరల్కి ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది. దీని క్వాలిఫికేషన్ ఏంటంటే ఫుల్ టైమ్ మాస్టర్ డిగ్రీ ఇన్ లైఫ్ సైన్సెస్ లేదా బయోటెక్నాలజీ, జువాలజీ లేదా ఫిషర్ సైన్స్ నుంచి 60% కంప్లీట్ అయి ఉండాలి పర్సంటేజ్తో. అలాగే 1 year ఎక్స్పీరియన్స్ మనకి ల్యాబొరేటరీ, యానిమల్ ఫెసిలిటీలో మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఏజ్ లిమిట్ ఆ పోస్ట్కి వచ్చేసరికి 28 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ బి చూసుకుంటే ఒక పోస్టు జనరల్కి అయితే ఉంది. సో దీని క్వాలిఫికేషన్ మనం చూసుకుంటే గ్రాడ్యుయేషన్ విత్ 55% అగ్రిగేట్. నెక్స్ట్ మనం చూసుకుంటే ప్రొఫిషియన్సీ ఇన్ వర్డ్ ప్రాసెసింగ్, డేటాబేస్, అకౌంట్ ప్రొసీజర్లో మీకు ప్రొఫిషియన్సీ ఉండాలి. అలాగే 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ అకౌంట్స్ కానీ, పర్చేస్ కానీ, లేదా స్టోరు, అడ్మిన్ లేదా ఎస్టాబ్లిష్మెంట్ సంబంధించిన వాటిలో మీకు 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. దీనికి వచ్చేసరికి ఏజ్ లిమిట్ 33 years లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోగలరు. నెక్స్ట్ మనం చూసుకుంటే అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ ఏ జనరల్కి ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది. దీనికి మనకి క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 55% మార్క్స్ అగ్రిగేట్, అలాగే ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉండాలి, లేదా గ్రాడ్యుయేషన్ 55% మార్క్స్తో ఉండి మీ దగ్గర అడ్వాన్స్డ్ సివిల్ డిఫెన్స్ కోర్స్ సర్టిఫికేట్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. కానీ 5 years ఎక్స్పీరియన్స్ మనకి ఇక్కడ అడగడం జరిగింది. సో ఈ పోస్ట్కి మనకి ఏజ్ లిమిట్ చూసుకుంటే 35 years లోపు మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లర్క్ మనం చూసుకుంటే ఒక పోస్ట్ అన్రిజర్వ్డ్కి అయితే ఉండడం జరిగింది. సో క్లర్క్ ఏకి మనం చూసుకుంటే గ్రాడ్యుయేషన్ విత్ 50% అగ్రిగేట్తో మీకు గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి. అలాగే టైపింగ్లో మీకు నాలెడ్జ్ ఉండాలి. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే నాలెడ్జ్ ఆఫ్ యూజ్ ఆఫ్ పర్సనల్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్, కంప్యూటర్స్ మీద కూడా మీకు పర్సనల్ అప్లికేషన్ మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాగే 1 year ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ క్లరిషియల్ డ్యూటీస్ కరస్పాండెన్స్ లార్జ్ అండ్ రిప్యూటెడ్ ఆర్గనైజేషన్లో మీకు 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ క్లర్క్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోగలరు. సో దీనికి ఏజ్ లిమిట్ మనం చూసుకుంటే 28 years లోపు ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోగలరు. డిజైరబుల్ క్వాలిఫికేషన్ నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే అది డిజైరబుల్ కాబట్టి. సో సేమ్ మనకి ఇంకో చూసుకుంటే క్లర్క్ సేమ్ యూఆర్కి ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది. సేమ్ మనకి క్వాలిఫికేషన్ అయితే అడగడం జరిగింది. సేమ్ మినిమం 1 year ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. సో దీనికి కూడా యూఆర్లో ఒక పోస్ట్ ఉంది కాబట్టి 28 years లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇంకో పోస్ట్ చూసుకుంటే క్లర్క్ 1 పోస్ట్. సో దీనికి కూడా సేమ్ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే అడగడం జరిగింది. ఏజ్ లిమిట్ కూడా సేమ్. అలాగే నెక్స్ట్ ఇంకో క్లర్క్ మనం చూసుకుంటే సీరియల్ నెంబర్ 7లోనే 3 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇందులో 2 పోస్టులు ఓబీసీకి, అలాగే ఒక పోస్ట్ ఈడబ్ల్యూఎస్కి ఉంది. సో క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకి సేమ్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్, అలాగే టైపింగ్లో నాలెడ్జ్, సిస్టమ్ మీద నాలెడ్జ్ ఉండాలి. మినిమం 1 year ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ క్లరిషియల్ డ్యూటీలో మీరు చేసినట్టు 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఏజ్ లిమిట్ మనం చూసుకుంటే ఎవరైతే ఓబీసీకి అప్లై చేస్తారో వాళ్ళు 31 సంవత్సరాల లోపు ఉన్న వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈడబ్ల్యూఎస్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు 28 years బిలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో పాయింట్ చూసుకుంటే మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ మీకు ప్రతి పోస్ట్కి రిటన్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. అలాగే ల్యాబొరేటరీ అసిస్టెంట్ మనం చూసుకుంటే ఒక పోస్ట్ ఉంది యూఆర్కి. సో దీనికి మనం చూసుకుంటే ఎన్టీసీ ఐటీఐ 60% చేసి ఎయిర్ కండిషన్ ట్రేడ్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ ట్రేడ్లో మీరు ఐటీఐ చేసి 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. లేదా అప్రెంటిస్ విత్ 60% యాక్యురేట్తో ఎయిర్ కండిషన్ ట్రైనింగ్ చేసి
1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న మీరు అప్లై చేసుకోవచ్చు. ఐటీ మీద 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. అప్రెంటిస్ మీద 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. ల్యాబొరేటరీ అసిస్టెంట్ బి ఒక పోస్ట్ జనరల్కి అయితే ఉంది. సో 28 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ మనం చూసుకుంటే రిటర్న్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత మీకు ట్రేడ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ బి చూసుకుంటే ఇది కూడా సేమ్ జనరల్గా ఒక పోస్ట్ ఉంది. దీన్ని మనం చూసుకుంటే ఇంటర్మీడియట్ విత్ 60% అగ్రిగేట్, అలాగే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీకు బయాలజీలో కానీ కెమిస్ట్రీ ల్యాబొరేటరీలో కానీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు పోస్ట్కి అప్లై చేసుకోగలరు. దీనికి ఏజ్ లిమిట్ చూసుకుంటే 20 ఇయర్స్ లోపు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ బి చూసుకుంటే ఒక పోస్ట్ మనకి ఓబీసీకి అయితే ఉండడం జరిగింది. దీనికి కూడా మనకి సేమ్ ఇంటర్మీడియట్ 60% అయితే క్వాలిఫై అయ్యి ఉండాలి. అలాగే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీరు ల్యాబొరేటరీ రీసెర్చ్ సంబంధించి ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. దీనికి ఓబీసీ కాబట్టి మనకి 31 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోగలరు. నెక్స్ట్ మనకి ల్యాబొరేటరీ అసిస్టెంట్ బి చూసుకుంటే ఒక పోస్ట్ ఉంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రమే ఉంది పోస్టు. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఐటీఐ 60% వెల్డర్ ట్రేడ్లో మీకు ఉండి, అలాగే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వెల్డర్ మీద ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. లేదా అప్రెంటిస్ వెల్డర్ ట్రేడ్లో చేసి 60% మార్క్స్తోని 1 ఇయర్ అప్రెంటిస్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఐటీ మీద అయితే 2 ఇయర్స్, అప్రెంటిస్ ఉంటే 1 ఇయర్ మీద మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్కి మాత్రమే ఉంది. సో ఏజ్ లిమిట్ మనకు వచ్చేసరికి 28 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వర్క్ అసిస్టెంట్ టెక్నికల్ పెయింటర్ మనం చూసుకుంటే 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ లేదా ఎన్టీసీ ఐటీఐలో పెయింటర్ ట్రేడ్ చేసి ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. కానీ మినిమం 1 ఇయర్ మీకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. సో దీనికి ఏజ్ లిమిట్ మనం చూసుకుంటే 28 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వర్క్ అసిస్టెంట్ టెక్నికల్ ఫిట్టర్ చూసుకుంటే మనకి ఒక పోస్ట్ ఈడబ్ల్యూఎస్కి అయితే ఉండడం జరిగింది. సో దీనికి కూడా సేమ్ మనకి ఐటీఐ ఫిట్టర్ ట్రేడ్ దాంతోపాటుగా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ మనకి ఇక్కడ అడగడం జరిగింది. ఏజ్ లిమిట్ సేమ్ 28 ఇయర్స్ లోపు ఉండాలి. నెక్స్ట్ వర్క్ అసిస్టెంట్ టెక్నికల్ మ్యాషన్ ట్రేడ్ చూసుకుంటే 10th క్లాస్ మీద ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. లేదా ఎవరైతే ఐటీఐ మ్యాషన్ ట్రేడింగ్ చేశారో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉందో వాళ్ళకి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. ఒక పోస్ట్ మనకి జనరల్కి అయితే ఉంది. సో 20 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోగలరు. నెక్స్ట్ మనకి వర్క్ అసిస్టెంట్ ఆక్సిలరీ చూసుకుంటే ఒక పోస్ట్ ఉంది. ఇది వచ్చేసరికి మీరు 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ ఉండి మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ మనకి ఉంటే ఈ పోస్ట్ మీరు అప్లై చేసుకోగలరు. సో దీనికి కూడా ఏజ్ లిమిట్ చూసుకుంటే 28 ఇయర్స్ లోపు ఉంటే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే సెక్యూరిటీ గార్డ్ 3 పోస్టులు అయితే ఉన్నాయి. 2 వచ్చేసరికి జనరల్కి, అలాగే ఒక పోస్ట్ వచ్చేసరికి ఎస్టీకి. సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ కూడా వాళ్ళకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫిజికల్ ఫిట్నెస్ కూడా మీకు ఉండడం జరుగుతుంది. సో మెయిన్ టాపిక్స్ మొత్తం మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో సెక్యూరిటీ ఆఫీసర్కి మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రాజెక్ట్ సైంటిఫిక్ ఆఫీసర్ సీక్ చూసుకుంటే మనకి ఫుల్ టైమ్ డిగ్రీ ఇన్ బీటెక్ ఈ 60% మార్క్స్తోని, అలాగే 0 to 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్లో ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోగలరు. సో దీనికి వచ్చేసరికి 28 ఇయర్స్ లోపు ఉన్న అప్లై చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే ప్రాజెక్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ బి ఫిట్టర్ 2 పోస్టులు మనకి యూఆర్కి అయితే ఉన్నాయి. సో దీని క్వాలిఫికేషన్ మనం చూసుకుంటే ఐటీఐ 60%తో ఫిట్టర్ ట్రేడ్ ఉండాలి, లేదా అప్రెంటిస్ 60%తో ఫిట్టర్ ట్రేడ్ చేసుకుంటే మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. సో ఏజ్ లిమిట్ మనం చూసుకుంటే 28 ఇయర్స్ లోపు ఉంటే మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకోగలరు. అయితే జనరల్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసరికి మీకు కొలాబా ముంబైలో అయితే మీకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే సీరియల్ నెంబర్ 17 and 18 ఏవైతే సీరియల్ నెంబర్ 17 and 18 పోస్టులు ఉన్నాయో వాళ్ళు టెంపరీ అండ్ మేబీ రిన్యూడ్ ఈచ్ ఇయర్ టోటల్ పీరియడ్ ఆఫ్ 3 ఇయర్స్ డిపెండింగ్ అపాన్ ద పర్ఫార్మెన్స్. సో సీరియల్ నెంబర్ 17, 18 మాత్రమే టెంపరీ బేసిస్ వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో ఇన్ కేస్ పెర్ఫార్మెన్స్ బాగుండి సర్వీస్ రిక్వైర్మెంట్ ఉంటే వీళ్ళు ఎక్స్టెండ్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే అపాయింట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ సీరియల్ నెంబర్ 1 and 8 and 11 విల్ బి, ఇక్కడ చూసుకో సీరియల్ నెంబర్ 1, సీరియల్ నెంబర్ 8 నుంచి 11 ఏవైతే పోస్టులు ఉన్నాయో విల్ బి ఇనిషియల్లీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 ఇయర్స్. సో ఫస్ట్ వీళ్ళు 3 ఇయర్స్కి అయితే తీసుకోవడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ ప్రొబిషన్. మనకి ఆ 3 ఇయర్స్లోనే 1 ఇయర్ ప్రొబిషన్ కూడా ఉండడం జరుగుతుంది. సో దాని తర్వాత మీరు continuing appointment beyond the initial period of 3 years will be subject to the result of comprehensive review and performance appraisal. సో 3 ఇయర్స్ మీ పెర్ఫార్మెన్స్ అలాగే సర్వీస్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మీకు పర్మనెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో మ్యాక్సిమం మీకు పర్మనెంట్ అయితే ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. సో అప్ టు సూపర్నేషన్స్ అప్ టు 60 ఇయర్స్ వరకు మీరు సర్వీస్ అయితే చేసుకోగలరు. సో ఇంకో పాయింట్ చూసుకుంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ది అబవ్ మెన్షన్ పోస్ట్ అట్ సీరియల్ నెంబర్ 3 and from 8 to 14 and 18 will be required to work Saturday, Sunday and holiday as per the service agreements. సో ఏవైతే ఇక్కడ సీరియల్ నెంబర్ మెన్షన్ చేశారో వాళ్ళకి సర్వీస్ రిక్వైర్మెంట్ ప్రకారం సాటర్డే, సండే లేదా హాలిడేస్లో కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ మన 7th చూసుకుంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ది పోస్ట్ అట్ సీరియల్ నెంబర్ 3 and from
8 to 14 అండ్ 18 విల్ బి రిక్వైర్డ్ టు షిఫ్ట్ డ్యూటీస్. మీరు ఏం లేదంటే సీరియల్ నెంబర్ 3 అలాగే 8 నుంచి 14 అలాగే 18 ఏవైతే సీరియల్ నెంబర్స్ ఉన్నాయో వీళ్ళు షిఫ్ట్ డ్యూటీస్లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఏజ్ లిమిట్ మనకు వచ్చేసరికి జూలై 1 లోపు మీకు కౌంటింగ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళందరికీ సీరియల్ నెంబర్ 1 to 16 ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ నేషనల్ పెన్షన్ సిస్టమ్ అయితే ఎన్పిఎస్ అయితే మీకు కవర్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఏదైతే జనరల్ పోస్టులు ఉన్నాయి, ఏదైతే యూఆర్ అన్రిజర్వ్డ్ పోస్టులు ఉన్నాయి వీళ్ళందరికీ ఏజ్ లిమిట్ లో మీరు ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్సీ క్యాండిడేట్స్ వీళ్ళు ఇచ్చిన ఏదైతే యూఆర్కి ఇచ్చిన పోస్టు ఏజ్ లిమిట్ లోపల ఉంటే మీరు ఈ పోస్టులు కూడా అప్లై చేసుకోవచ్చు. సో యూఆర్ అంటే యూఆర్కే కాదు, యూఆర్లో మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ మాత్రం మనకి విత్ ఇన్ రేంజ్లో అయితే ఖచ్చితంగా ఉండాలి. సో అప్లికేషన్ మనకు వచ్చేసరికి ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 9, 2025. సో అప్లికేషన్ ఆల్రెడీ మనకి అవైలబుల్ అయితే ఉండడం జరిగింది. సో ఇది టీఐఎఫ్ఆర్కి సంబంధించిన నోటిఫికేషను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.